ప్రొఫెసర్ బృందం జీపులో షిల్లాంగ్ చేరుకునేసరికి చీకటి పడింది. నాయకుని మృతదేహాన్ని తెగ ప్రజలకు అప్పగించి వారి నుండి కన్నీటి వీడుకోలు తీసుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. మోతీ మరణం తర్వాత సంభవించిన నాయకుని మృతి ప్రొఫెసర్ బృందంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎన్నో కష్టాల కోర్చి ప్రయాణం కొనసాగించారు. మీ ఆత్మస్థైర్యానికి నా అభినందనలు. అయితే మార్గమధ్యంలో జరిగిన కొన్ని సంఘటనలు మీకెంతో మనస్తాపాన్ని కలిగించుంటాయి. ఇక ముందున్న ప్రయాణం ఎంతో కష్టతరమైన హిమాలయ పర్వత ఆరోహణ అన్వేషణ. సో మీలో ఇప్పటికే ఎవరైనా అలసిపోయి ఉంటే ఇంతటితో మీ ప్రయాణాన్ని విరమించొచ్చు అన్నాడు ప్రొఫెసర్ బెనర్జీ. ప్రొఫెసర్ బృందంలో ఎవరూ నోరు మెదపలేదు. ఎవరు తిరోగమిస్తారు? ప్రొఫెసర్ను వెన్నంటుండే నవీన్ విరమిస్తాడా? సాహసాలంటే పడిచచ్చే రంజిత్ తిరుగు ప్రయాణమవుతాడా? అంతు తేల్చుకోవాలనొచ్చిన డాక్టర్ మోహిత్, అతన్ని సదా అనుసరించే లాల్ వెనుతిరుగుతారా? ఎవరు ప్రయాణాన్ని విరమిస్తారు? అందుకే ఎవరూ నోరు మెదపలేదు. బెనర్జీ పేదాలపై చిరు మందహాసం నాట్యమాడింది. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీ మనోనిబ్బరమే మన ప్రయాణానికి ఊపిరి పోస్తోంది. మనం నిర్విఘ్నంగా ఈ ప్రయాణం పూర్తి చేయగలమని ఆశిస్తున్నాను అన్నాడు ప్రొఫెసర్ తృప్తిగా. జీప్ బ్యూటీ హిల్ హోటల్ పార్కింగ్ ప్లేస్ లో ఆగింది. అంతా జీప్ దిగి హోటల్లోకి నడిచారు. ఫ్రెండ్స్, మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. మిస్టర్ నవీన్, డాక్టర్ మోహిత్ అండ్ లాలలకు కావలసిన ఏర్పాట్లు చూడండి. నేను రంజిత్ మరో అరగంటలో తిరిగి వస్తాం అంటూ రంజిత్తో వెనుతిరిగాడు ప్రొఫెసర్ బెనర్జీ. ఫారెస్ట్ ఆఫీసర్ బంగ్లాకు పోనిమ్మంటారా? జీపు స్టార్ట్ చేస్తూ అడిగాడు రంజిత్. మెల్లగా తలూపాడు బెనర్జీ. 15 నిమిషాల్లో జీపు ఫారెస్ట్ ఆఫీసర్ బంగ్లాను చేరింది. అరణ్యంలో తెగనాయకుడైన కండేల్ దొరతో కలిసి మేనేటర్ను సంహరించడం, ఆ తర్వాత పాడుబడిన ఆలయం దగ్గర దుండగుల్ని ఎదుర్కోవడం, కండేల్ దారుణ హత్య అన్నీ వివరించి చెప్పాడు ప్రొఫెసర్. అంతా విన్న ఫారెస్ట్ ఆఫీసర్ కళ్ళు తాగిన కోతిలా చిందులేశాడు. మై గాడ్, ఎంత పని జరిగింది! మీరెంతమంది కలిసి వెళుతున్నారంటే ఏదో అనర్థం జరుగుతుందని అప్పుడే అనుకున్నాను. కానీ మొహమాటానికి అంగీకరించాను. ఇప్పుడు పెద్ద పుల్ని చంపడం, కొందరి మృతికి కారకులవడం, ఓహ్, ఎన్ని ఘోరాలు చేశారు! మీకు కనీసం 3 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. పదండి పోలీస్ స్టేషన్కి. పులిలా గాండ్రించి జీపు దగ్గరకు నడిచాడు ఫారెస్ట్ ఆఫీసర్. మిస్టర్ ఆఫీసర్, మేము బాధ్యతాయుతమైన వ్యక్తులం కాబట్టే మీ వద్దకొచ్చి జరిగింది రిపోర్టు చేశాం. నువ్వు వచ్చినా రాకపోయినా మేం వెళ్లి పోలీస్ రిపోర్టు కూడా ఇస్తాం. నేరం చేసిన వారికి భయం మాకెందుకు అంటూ జీపు స్టార్ట్ చేశాడు రంజిత్. మరో 10 నిమిషాల్లో జీపు పోలీస్ స్టేషన్ చేరుకుంది. డ్యూటీలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ కుర్చీలో కూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు. తనకు నిద్రాభంగం కలిగినందుకు కొంచెం సేపు విసుకుని ఏం జరిగింది అంటూ అసహనంగా అరిచాడు. ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పిందంతా విని ప్రొఫెసర్ వైపు రంజిత్ వైపు తేరిపారా చూసి, కానిస్టేబుల్స్, ముందు వీళ్ళిద్దరిని లాకప్లో పడేయండి అంటూ అరిచాడు సబ్ ఇన్స్పెక్టర్. ఆ మాటలకు అదిరిపోయారు ప్రొఫెసర్ రంజిత్లు. సబ్ ఇన్స్పెక్టర్ అంటూ అరిచాడు రంజిత్. ఆ అరుపుకు ఉలిక్కిపడి లేచాడు ఎస్ఐ. మిస్టర్ సబ్ ఇన్స్పెక్టర్, మీ డ్యూటీ సరిగ్గా నిర్వర్తించినందుకు మీరు చాలా విచారిస్తారు. మీకు వెంటనే సస్పెన్షన్ ఆర్డర్స్ వచ్చాయంటే అందుకు బాధ్యత మీది గాని నాది కాదు తీవ్రంగా అన్నాడు రంజిత్. రంజిత్ తీవ్ర కంఠస్వరానికి అదిరిపోయాడు సబ్ ఇన్స్పెక్టర్. చటుక్కున కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. అతని నిద్రమత్తు చిటికలో ఎగిరిపోయింది. క్షమించండి సార్, అసలు జరిగిందేంటో వివరంగా చెప్పండి అన్నాడు కలం తీసుకుంటూ. మిస్టర్ ఇన్స్పెక్టర్, థోండౌ తెగ ప్రజలు ఎన్ని విజ్ఞాపనలు పంపుకున్నా ఈ ఫారెస్ట్ ఆఫీసర్ మన్ను తిన్న పాములా ఉన్నాడే కాని ఏ చర్య తీసుకోలేదు. అప్పటికే మానవ రక్తాన్ని రుచిమరిగిన పులి ఎన్నో నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. అలాంటి మేనేటర్ను నేను చంపాను. అది నేరమా? విదేశీ గూఢచారులు అరణ్యంలో స్థావరం ఏర్పాటు చేసుకుని విద్రోహ కార్యకలాపాలు చేస్తున్నారు. అట్టివారి ఆచూకీని కనిపెట్టి కొందరు దుండగలను హతమార్చాం. అంతేగాక మీకు అమూల్యమైన సమాచారాన్ని అందించడానికి వస్తే మమ్మల్ని లాకప్లో ఉంచుతారా? ఉంచండి, ఉద్వేగంగా అన్నాడు రంజిత్. అంతా విన్న సబ్ ఇన్స్పెక్టర్ బుర్ర గిర్రున తిరిగిపోయింది. సారీ సార్, అసలు విషయం తెలుసుకోకుండా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. దుండగుల గురించి మీరిచ్చిన సమాచారం ఎంతో అమూల్యమైంది. వెంటనే అదనపు బలగాల కోసం కబురు పంపి ఆ అరణ్యంలో పోడుబడిన ఆ దేవాలయాన్ని ముట్టడించాలి. ఈ విషయంలో మీకు నగదు పారితోషికం కూడా ఉంటుంది. దయచేసి మీ చిరునామా ఇచ్చి వెళ్ళండి అన్నాడు ఎస్ఐ. వెల్ మిస్టర్ ఎస్ఐ, వెంటనే ఆ సంఘ విద్రోహకర శక్తులను బంధించండి. ఇకపోతే నా కర్తవ్యం నేను నిర్వర్తించాను తప్ప నగదు పారితోషికాల కోసం కాదు.
నేను మీ వంటి ప్రభుత్వ ఉద్యోగినే. నా పేరు రంజిత్. ఇండియన్ డిఫెన్స్ కమాండో నెంబర్ 3ని. వీరు నా బాస్ ప్రొఫెసర్ బెనర్జీ అన్నాడు. వెరీ ప్లీజ్ టు మీట్ యూ సర్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఎస్ఐ విప్పారిన ముఖంతో. పోలీస్ స్టేషన్లో సెలవు తీసుకుని తిరిగి హోటల్ చేరుకున్నారు ప్రొఫెసర్ రంజిత్లు. అప్పటికే అంతా భోజనాలు పూర్తి చేసి విశ్రమించారు. రంజిత్ బెనర్జీలు కూడా డైనింగ్ హాల్లో భోజనం పూర్తి చేసి తమ గదిని చేరుకున్నారు. గుడ్ నైట్ సార్ అంటూ రంజిత్ అలసిన తన శరీరాన్ని నిద్రాదేవి ఒడిలోకి చేర్చాడు. ప్రొఫెసర్ మాత్రం టేబుల్ లైటు కాంతిలో తను సాధించిన 4 పత్రాలను ముందేసుకుని పరీక్షించడంలో మునిగిపోయాడు. ఉదయం 8 గంటలయింది. ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని అల్పాహారం సేవించి టీ సిప్ చేస్తూ కూర్చున్నారంతా. వెల్ డియర్ ఫ్రెండ్స్, మనం వెంటనే డెహ్రాడూన్ చేరుకోవాలి. సాయంత్రం 4 గంటలకు ఫ్లైట్ బయలుదేరుతుంది. అందరూ సిద్ధంగా ఉండండి అన్నాడు బెనర్జీ. డెహ్రాడూన్? ఆశ్చర్యంగా అడిగాడు మోహిత్. ఎస్, అక్కడ మౌంటనీరింగ్ కు సంబంధించిన ఓ పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంది. అక్కడ మనం కనీస శిక్షణ పొందాలి. ఆ తర్వాత వారి సహాయ సహకారాలతో హిమాలయాలను అధిరోహించాలి చెప్పాడు బెనర్జీ. సార్, మీరు ఊహించినట్లుగా మార్గం సెట్ అయిందా, లేక హిమాలయాలపై గమ్యం లేని ప్రయాణం సాగించాలా అడిగాడు రంజిత్. చిన్నగా నవ్వాడు బెనర్జీ. ఫ్రెండ్స్, రాత్రంతా ఎంతో శ్రమించి ఆ 4 పత్రాలను విశ్లేషించి ఎట్టకేలకు హిమాలయాలపై మనం పయనించవలసిన మార్గం కనిపెట్టాను. ఆ ప్రకారం మ్యాప్ కూడా తయారు చేశాను. ఇక మనం బయలుదేరడమే ఆలస్యం చెప్పాడు బెనర్జీ. సార్, అభ్యంతరం లేకపోతే మనం వెళ్లవలసిన మార్గం కొంచెం వివరిస్తారా అడిగాడు నవీన్ కుతూహలంగా. విత్ ప్లెజర్. మనం ముందుగా డెహ్రాడూన్ చేరుకుంటాం కదా, అక్కడ మౌంటనీరింగ్ కు పనికొచ్చే అన్ని రకాల సామాగ్రులను సమకూర్చుకుంటాం. ఇక అక్కడి నుండే ప్రయాణం ప్రారంభం. జయనగర్ వరకు మనం జీప్ లేదా ఇన్స్టిట్యూట్ వ్యాన్ లో ప్రయాణం చేయొచ్చు. ఇక అక్కడి నుండి కాలినడక తప్పదు. పర్వతారోహణ మొదలయ్యేది కూడా అక్కడి నుండే. మొదటగా కాంబు చేరుకుంటాం. అక్కడి నుండి 3900 మీటర్లు ఎత్తునున్న త్యాంగుబోచు చేరుకోవాలి. అక్కడి నుండి 6800 మీటర్ల ఎత్తునున్న పశ్చిమకుం ప్రాంతాన్ని చేరుకోవాలి. ఆ తర్వాత 8000 మీటర్ల ఎత్తులో ఉన్న సౌత్ కోల్ ప్రాంతాన్ని చేరుకుంటే మనం గమ్యాన్ని చేరినట్లే వివరించి చెప్పాడు బెనర్జీ. గుడ్ మార్నింగ్ సార్. విష్ చేస్తూ లోపలకు ప్రవేశించారు ప్రొఫెసర్ బెనర్జీ రంజిత్లు. వెరీ గుడ్ మార్నింగ్, కూర్చోండి సోఫా చూపిస్తూ అన్నాడు నెహ్రూ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సుర్జిత్ సింగ్. థ్యాంక్ యూ అంటూ కూర్చున్నారు ఇద్దరు. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సిగార్ పీలుస్తూ అడిగాడు సుర్జిత్ సింగ్. సార్, నేను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో రిటైర్డ్ ప్రొఫెసర్ను. నా పేరు బెనర్జీ. ఇతను ఇండియన్ డిఫెన్స్ లో పనిచేస్తున్నాడు. పేరు రంజిత్. ఒక ముఖ్యమైన విషయంలో మీ సహకారం కోసం వచ్చాం చెప్పాడు బెనర్జీ. చిన్నగా నవ్వాడు సుర్జిత్ సింగ్. వాట్ ఏ వండర్. ఒక పురాతత్వ శాస్త్రవేత్తకు నాతో అవసరమా? చాలా వింతగా ఉంది. చెప్పండి, నా వలన మీకు ఏం సహాయం కావాలో అన్నాడు సుర్జిత్ సింగ్. అవును సార్, ఒక చరిత్రాత్మకమైన సాధన చివరి దశలో మీ తోడ్పాటు ఎంతైనా అవసరం. అందుకు మీకు సదా కృతజ్ఞులమై ఉంటాం అంటూ తాము ప్రయాణం ప్రారంభించిన విధం, సాధించిన ఘనకార్యాలు అన్నీ వివరించి చెప్పాడు ప్రొఫెసర్. సుదీర్ఘమైన ఆ కథనం విని ఆశ్చర్యపోయాడు సుర్జిత్ సింగ్. అతని మస్తిష్కం ఒక్క క్షణం పనిచేయడం ఆగిపోయింది. ఇది కళ, నిజమా? డాక్టర్ బేవూర్ సవాల్నైతే వినున్నాడు కానీ ఆ సవాల్ను ఒక భారతీయ శాస్త్రవేత్త ఎదుర్కోనున్నాడని తెలీదు. ఇప్పుడు ప్రొఫెసర్ చెప్పిన మాటలతో అయోమయంలో పడిపోయాడు. ప్రొఫెసర్ వైపు ఆరాధనాపూర్వకంగా చూశాడు సుర్జిత్ సింగ్. సార్, ఇప్పుడు మా చివరి ప్రయాణం హిమాలయ పర్వతాలపైనే. మేము సౌత్ కోల్ వరకు ఎవరెస్ట్ను అధిరోహించాలి. ఆ కార్యక్రమంలో మీ తోడ్పాటు కావాలి సార్ చెప్పాడు బెనర్జీ. మై గాడ్, పర్వతారోహణ? అదిరిపడ్డాడు సుర్జిత్ సింగ్. మిస్టర్ బెనర్జీ, పర్వతారోహణ చాలా కష్టమైంది. అదీగాక ఎంతో ఖర్చుతో కూడుకుంది కూడా అన్నాడు సాలోచనగా. ఎంత కష్టమైనా మేం భరించగలం సార్. ఈ ప్రయాణంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని రాటుదేలాం. ఇది మా చివరి ప్రయాణం చెప్పాడు బెనర్జీ. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవడం లేదు మిస్టర్ బెనర్జీ. ఇది మోటుతనంతోనో గుండె ధైర్యంతోనో చేసే పని కాదు. పర్వతారోహణకు నైపుణ్యం కావాలి. కొన్ని నెలల పాటు శిక్షణ పొందితేనే గాని పర్వతాలనెక్కడం సాధ్యం కాదు అన్నాడు సుర్జిత్ సింగ్. నిజమే సార్, గొప్ప చెప్పుకోవడం మాకు ఇష్టం ఉండదు. కానీ చెప్పక తప్పదు కదా. మా బృందంలో ప్రతి ఒక్కరికి అంతులేని ఆత్మస్థైర్యం ఉంది.
మీరు మాకు అవసరమైన కనీస శిక్షణ ఇప్పించగలిగితే చాలు, మేము ఎవరెస్టు శిఖరాన్ని సహితం అధిరోహించగలం అన్నాడు బెనర్జీ. అతను ఆ మాట అంటున్నప్పుడు ఒకంత గర్వం తొణికిసలాడింది. సుర్జిత్ సింగ్ ఆశ్చర్యపోయాడు. ఏంటి తల పండిపోయిన ముసలి ప్రొఫెసర్ పట్టుదల, ఎందుకొచ్చిన తాపత్రయం? ప్రొఫెసర్ని చూస్తూ మనసులో అనుకున్నాడు. మిస్టర్ బెనర్జీ, మీ మనో నిబ్బరాన్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలుగుతోంది. ఈ దేశంలో మీ వంటి కర్తవ్య పరాయణులు చాలా అరుదుగా కనిపిస్తారు. మీకు నా అభినందనలు. మీరు చెప్పిన ప్రకారం మీకు కనీస శిక్షణ ఇవ్వాలన్నా కనీసం పక్షం రోజులు పడుతుంది. అంగీకారమేనా? అడిగాడు సుజిత్ సింగ్. ప్రొఫెసర్ బెనర్జీ ముఖం సంతోషంతో విప్పారింది. థ్యాంక్ యూ సార్. మీరు అందజేసే సహకారం మా జన్మలో మరువులేంది. పోతే మరొక అభ్యర్థన. మీరు మా కూడా ఓ గైడ్ను పంపించగలిగితే ఎంతో కృతజ్ఞులమవుతాం అన్నాడు బెనర్జీ. ఓ, అదెంత పని, తప్పకుండా పంపిస్తాను అన్నాడు సుజిత్ సింగ్. థ్యాంక్ యూ సార్. మా బృందంతో సహా తిరిగి వస్తాం. సెలవు తీసుకుని రంజిత్తో సహా ఆఫీసు నుండి వెలుపలికొచ్చాడు బెనర్జీ. మీట్ మిస్టర్ ప్రసాద్, ఆంధ్ర యంగ్ చాప్, పర్వతాలనెక్కడంలో ఘటికుడు. మీకు ఈ ప్రయాణంలో గైడ్గా వస్తున్నాడు. 15 రోజుల శిక్షణ అనంతరం హిమాలయాలపైకి ప్రయాణం ప్రారంభించబోతున్న ప్రొఫెసర్ బృందానికి ప్రసాద్ను పరిచయం చేశాడు డైరెక్టర్ సుజిత్ సింగ్. నమస్తే. ముకుళిత హస్తాలతో అభివాదం చేశాడు ప్రసాద్. ఆ తర్వాత బెనర్జీని, బృందంలోని ప్రతి ఒక్కరిని పేరు పేరున పరిచయం చేశాడు సుజిత్ సింగ్. అప్పటికే కావలసిన పరికరాలన్నీ ఇన్స్టిట్యూట్ వ్యాన్లోకి సర్దేశారు అటెండర్లు. ఓకే సార్, మీ అనురాగం, ఆదరణ మురవలేం. ఇక మాకు సెలవిప్పించండి కరచాలనం చేస్తూ అన్నాడు బెనర్జీ. విష్ యూ గుడ్ లక్ మిస్టర్ బెనర్జీ. మీ ప్రయాణం చరిత్రలో ఓ నూతన అధ్యాయం ప్రారంభించాలని ఆశిస్తున్నాను అన్నాడు ఆలింగనం చేసుకుంటూ సుర్జిత్ సింగ్. అటెండర్లకు భారీగా టిప్పులిచ్చి అందరి దగ్గర సెలవు తీసుకునే వ్యాన్ ఎక్కారు ప్రొఫెసర్ బృందం. మెల్లగా వ్యాన్ కదిలి వేగం పుంజుకుంది. మిస్టర్ ప్రసాద్, మీరు ఏం చేస్తుంటారు? సంభాషణ ప్రారంభించాడు బెనర్జీ. నేను ఇన్స్టిట్యూట్లోనే ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను సార్. చాలా విషయాల్లో డైరెక్టర్ గారికి అసిస్ట్ చేస్తుంటాను చెప్పాడు ప్రసాద్. మీరు తరచూ పర్వతాలను ఎక్కుతూ ఉంటారా? కుతూహలంగా ప్రశ్నించాడు రంజిత్. ఆ, స్వతహాగా నాకు పర్వతారోహణ అంటే ఉత్సాహం విండు, ఇక వృత్తిరీత్యా కూడా తప్పదు కదా, నవ్వాడు ప్రసాద్. మీరు ఇటీవల ఏవైనా శిఖరాలను అధిరోహించారా? ప్రశ్నించాడు నవీన్. ఆ, 3 సంవత్సరాల క్రితం ఎవరెస్ట్ ని అధిరోహించిన భారతీయ బృందానికి నేనే నాయకత్వం వహించాను. నా జీవితంలో అదొక మరుపురాని మధుర స్మృతి అన్నాడు ప్రసాద్. ఆ మాట అంటున్నప్పుడు అతని కళ్ళు మెరిశాయి. వెరీ గ్లాడ్. మా ప్రయాణానికి మీ నేతృత్వం లభించడం నిజంగా మా అదృష్టం అన్నాడు బెనర్జీ. మెల్లగా సంభాషణ పర్వతారోహణలోని మెళకువలపైకి మళ్ళింది. వ్యాన్ జయనగర్ చేరుకునేటప్పటికి చీకటి పడింది. అప్పటికి ముందుగా వార్తనందుకుని రెడీగా ఉన్న షర్పాల నాయకుడు మథోన్ ప్రొఫెసర్ బృందానికి సాదరపూర్వకంగా స్వాగతం చెప్పాడు. అక్కడంతా షర్పాల ప్రాబల్యం ఎక్కువ. అక్కడి నుండి కొండ ప్రాంతాలు ప్రారంభమవుతాయి. ప్రయాణం కాలినడకన సాగవలసిందే. వ్యాన్ డ్రైవర్ సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. మథోన్, బావున్నావా? ఆప్యాయంగా అడిగాడు ప్రసాద్. ఆ, మీ దయవలన బాగానే ఉన్నాను సాబ్, వినయంగా చెప్పాడు మథోన్. గతంలో ప్రసాద్ బృందానికి ఎవరెస్టు శిఖరారోహణలో సహకరించింది మథోన్ బృందమే. విజయానంతరం ప్రసాద్ మథోన్కు ఘనంగా డబ్బులు ముట్టజెప్పాడు. ఆ, మథోన్, ఏర్పాట్లన్నీ పూర్తి చేశారా? అడిగాడు మథోన్ వెంట నడుస్తూ ప్రసాద్. మిగిలిన ప్రొఫెసర్ బృందం మౌనంగా ప్రసాద్ను అనుసరించింది. జీ సాబ్, మొత్తం 20 మంది మెరికల్లాంటి షెర్పాలను రెడీగా ఉంచాను చెప్పాడు మథోన్. అంతా మథోన్ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే వెదురు బొంగులతో చేసిన పెద్ద పెద్ద మంచాలు రెడీగా వేసున్నాయి. అంతా మంచాలపై సుఖాసీనులయ్యారు. వెనువెంటనే ఓ 16 ఏళ్ల పడుచు మట్టి ముంతలతో పుట్టతేనె తెచ్చి అందరికీ ఇచ్చింది. నా కూతురు సీమాబాబు, గుర్తు చేశాడు మథోన్. తదేక దృష్టితో చూస్తున్న ప్రసాద్ ఆ మాటకు ఉలిక్కి పడ్డాడు. ఆ, అప్పుడు చిన్నపిల్లలా ఉండేది, గుర్తుపట్టలేకపోయిన సుమా. అవును మరి, ఆడవాళ్లు ఎదిగేది ఆ వయసులోనే కదా, నవ్వుతూ అన్నాడు ప్రసాద్. మిస్టర్ ప్రసాద్, మన ప్రయాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది? అడిగారు బెనర్జీ. బహుశా తెల్లవారుజాము నుండి బయలుదేరొచ్చననుకుంటా అన్నట్లు మరిచాను. మథోన్, ఇదిగో వీరు ఈసారి మన బృందానికి బిగ్ బాస్, అంటే పెద్ద దొర అంటూ బెనర్జీని చూపించి మిగిలిన వారందరినీ పేరు పేరున పరిచయం చేశాడు ప్రసాద్. అందరికీ వినయంగా వంగి నమస్కరించాడు మథోన్.
అతనిలోని సభ్యత, సంస్కారం మూర్తిభవించున్నాయి. పున్నమి జాబిలి వెన్నెల పూలను విసురుతున్నాడు. చల్లని గాలి సన్నాయి పాటలా వినిపిస్తోంది. చెట్ల ఆకుల గలగలలు లయబద్ధంగా నేపథ్యాన్ని సమకూరుస్తున్నాయి. ఎంత హాయిగా ఉంది ఈ వాతావరణం. మీరు లోపల విశ్రమించండి. తెల్లవారుజామున ప్రయాణం ప్రారంభిద్దాం, చెప్పాడు మతోన్. మిస్టర్ మతోన్, మీకేమీ అభ్యంతరం లేకపోతే ఇక్కడే విశ్రమిస్తాం. ఈ చల్లని వాతావరణాన్ని కరువు తీరా అనుభవిద్దామనుంది, కళ్ళు మూసుకుంటూ అన్నాడు ప్రొఫెసర్ బెనర్జీ. అలాగే, మంచిది, సెలవు అంటూ అక్కడి నుండి నిష్క్రమించాడు మతోన్. అర్ధనిమిలిత నేత్రాలతో ఆకాశాన్ని విశాలంగా పొరుచుకుని కనుల పండుగ చేస్తున్న నక్షత్రాలను చూస్తూ సుషుప్తిలోకి జారుకున్నారంతా క్రమేపీ. సరిగ్గా 3 గంటలకు ప్రొఫెసర్ బృందాన్ని నిద్రలేపాడు షర్పాల నాయకుడు మతోన్. కొండువెన్నెల ప్రకృతిని పరవశింపజేస్తోంది. అప్పటికే మొత్తం 20 మంది షర్పాలు రెడీగా ఉన్నారు. సామాన్లన్నీ సుమారు 25 కిలోల ప్యాకెట్లుగా సర్దారు. అంతా తొలక ప్యాకేజీ వీపుకు కట్టుకున్నారు. ఇక మనం బయలుదేరదామా అడిగాడు మతోన్. ఓఎస్, మా ఆలస్యమేమీ లేదు అన్నాడు బెనర్జీ. 20 మందిని పరీక్షగా చూస్తున్న రంజిత్ కళ్ళు చటుకున ఓ చోట ఆగిపోయాయి. ఎవరా వ్యక్తి? చటుకున గుర్తొచ్చింది. మతోన్ కూతురు సీమ. మృదుత్వం మూర్తిభవించిన ఆ ముద్దబంతి మంచుకొండలపై మసలగలదా? ఆశ్చర్యపోయాడు రంజిత్. మతోన్, నీ కూతురు కూడా మనతో పాటు వస్తోందా అడిగాడు రంజిత్. అప్పటి వరకు ఆమెను పరీక్షగా చూడని ప్రొఫెసర్ బృందం ఆశ్చర్యంగా అటువైపు దృష్టి పరికించారు. చిన్నగా నవ్వాడు మతోన్. అవును దొరా, పిల్లదానికి కొండలెక్కడమంటే భలే సరదా బాబు, వద్దన్నా వినిపించుకోదు అన్నాడు. మరేం ప్రమాదం లేదు కదా? మూతి గుర్తుకొచ్చి చిన్నగా కంపిస్తూ అడిగాడు రంజిత్. ఏం పర్వాలేదు బాబు, దానికి కొండలన్నీ కొట్టిన పిండే అన్నాడు మతోన్. ఆల్ రైట్, ఇక మనం బయలుదేరదాం అన్నాడు రంజిత్. చిత్తం బాబు అంటూ ముందుకు నడిచాడు మతోన్. మిగిలిన వారంతా అతన్ని అనుసరించారు. పర్వతాలపై హిమపాతం బాగానే ఉంది. నిజానికి పర్వతారోహణకు అది సరైన కాలం కాదు. అయినా ప్రొఫెసర్ బృందం తెగించి ప్రయాణానికి సిద్ధమయ్యారు. సరిగ్గా 3 రోజులకు 500 మీటర్ల ఎత్తుకు చేరుకున్నారు. మతోన్, మనం ఇక్కడ ఒక రోజు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందేమో అన్నాడు ప్రసాద్. జీసాబ్, నేను అలాగే అనుకుంటున్నాను, వంత పాడాడు మతోన్. క్షణాల మీద షర్పాలు 2 గుడారాలు నిర్మించారు. ఒక గుడారంలో ప్రొఫెసర్ బృందం, 2వ గుడారంలో షర్పాలు సర్దుకున్నారు. కిరోసిన్ స్టవ్ల మీద వంట పూర్తయ్యేసరికి గంట పట్టింది. దాదాపు 4000 మీటర్ల ఎత్తు వెళ్లే వరకు వంటలు చేస్తారు. ఇక ఆ తర్వాత మాత్రం వంట చేయడానికి కుదరదు. మంట వెలగదు సరికదా. పదార్థాలన్నీ ఘనీభవించిపోతుంటాయి. భోజనాలకు పిలుపు రాగానే బృందమంతా కలిసి వెళ్లారు. పర్వతాలు ఎక్కడంలోనే కాకుండా వంట వండడంలో కూడా షర్పాలు సిద్ధహస్తులే. అమోఘంగా ఉన్నాయి వంటకాలన్నీ. నిజానికి అంతటి రుచికరమైన పదార్థాలు అరుదుగా దొరుకుతున్నాయి కాబట్టే పర్వతారోహణ ఎవరికీ కష్టమనిపించడం లేదు. సరిగ్గా రాత్రి 10 గంటలకు తిరిగి ప్రయాణం ప్రారంభిద్దాం అన్నాడు మతోన్. చీకట్లోనా? బెదురుగా ప్రశ్నించాడు డాక్టర్ మోహిత్. ఏం పర్వాలేదు సార్, ఇంకా పైకి వెళ్లిన తర్వాత రాత్రి ప్రయాణం తగ్గించాలి గాని ఇప్పుడేం పర్వాలేదు, చెప్పాడు ప్రసాద్. ఓకే మతోన్, అప్పటి వరకు అంతా విశ్రాంతి తీసుకోండి అన్నారు ప్రొఫెసర్ బెనర్జీ. అంతా రగ్గులు కప్పుకొని విశ్రమించారు.